మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లాకు రానున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నేతలు కూడా సమీక్ష నిర్వహించారు. ఫస్ట్ టైం మోదీ ప్రధాని తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేయాలని అయితే కోరారు. సో ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని దిశానిర్దేశం చేసేలాగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజయవంతం చేశారైతే వాళ్ళకు నేతలకు దిశానిర్దేశం చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఆదిలాబాద్కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడం కోసం వచ్చారు. చెప్పండి, ఫస్ట్ టైం ప్రధానమంత్రి హోదాలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకి మోదీ రావడాన్ని ఎలా స్వాగతిస్తున్నారు, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఆదిలాబాదు భారతీయ జనతా పార్టీకి అచ్చొచ్చిన ప్రదేశం. మొన్నటి యొక్క శాసనసభ ఎన్నికల ముందు కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు తర్వాత మన యొక్క అమిత్ షా గారు కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఈ జిల్లాలో పార్లమెంట్ సభ్యుని కూడా ప్రజలు గెలిపించారు గతంలో. తర్వాత 4 శాసనసభ్యులను గెలిపించారు. మిగతా వాటిలో కూడా స్వల్ప తేడాతోని భారతీయ జనతా పార్టీ మరి వెనుకబడి ఉండే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాదులో మొదటి బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఇక్కడి ప్రజల యొక్క ఆదరాభిమానాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఘన విజయం సాధించడం కోసం ఇది ఒక నాంది పలుకుతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దేశమంతా పర్యటిస్తున్నారు, అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అనేక రకాల మరి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, శంకుస్థాపన చేసే యొక్క కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వేదికపై నుంచి కూడా వారు ప్రసంగిస్తారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయబోతున్నారు అంటే అవి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇంకా వాటిని ఫైనలైజ్ చేయవలసి ఉంది. త్వరలో రేపటికల్లా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. అనేక విషయాలు ఉన్నాయి, అందులో అవన్నీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చూసుకొని మాత్రమే ప్రకటన చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మళ్ళీ కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వస్తారని దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులలో అభివృద్ధికి ఊతం పలుకుతుంది. ఈ దేశమే అభివృద్ధి చెందిన దేశం జరగాలని, కాబట్టి ఆదిలాబాద్ జిల్లా కూడా అభివృద్ధి చెందిన యొక్క జిల్లాగా ఉండడం కోసం ఆయన రాక అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. పార్లమెంట్ పరిధిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచి చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 17 స్థానాల లక్ష్యంతో ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా అంటే ఓవరాల్గా ఎలాంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు? మేము ఒకే నినాదం ఇవాళ మా రాష్ట్ర పార్టీ ఇచ్చింది, సారే సే సారే పూరా సత్రా అమారా హై అనే యొక్క నినాదం. హైదరాబాద్ బి అమారా హై. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక ప్రత్యేకమైనది కాదు. హైదరాబాద్ 17కు 17 మొత్తం గెలుస్తాం. ఎందుకంటే 6 రాష్ట్రాల్లో పోయిన ఎన్నికల్లో 100కు 100% యొక్క ఫలితాలు నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా వచ్చినాయి. ఈసారి 100% రిజల్ట్ వచ్చే దాంట్లో తెలంగాణ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు కూడా అట్లా భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదిలాబాద్ స్థానాన్ని కూడా కనీసం 2 లక్షల పైన మెజార్టీతో గెలవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మీరు చెప్పండి, మీ హయాంలో ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం, అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ రావడం, నిధులు మంజూరు కావడం ఎలా చూస్తున్నారు? వాస్తవంగా ఇవాళ ఆదిలాబాదు నియోజకవర్గంలో మరి పిట్ లైన్ అనేది చాలామందికి తెలియదు. కానీ అలాంటిది మా మారుమూల ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిట్ లైన్ ఇవ్వడం, అదే రకంగా ఇవాళ ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏదైతే లైన్ ఉందో కొత్త లైన్, దానికోసం కూడా ఫైనల్ లొకేషన్ సర్వే కోసం అటు నాగ్పూర్ కానీ ఇటు హైదరాబాద్కి పోవడానికి కూడా నిధులు కేటాయించడం, అదే రకంగా అనేక ఇప్పుడు చాందా రోడ్ కానీ, అదే రకంగా ఆదిలాబాద్ బేలా వాంకిడి టు మన రెబ్బెన వరకు కానీ, అదే రకంగా నిర్మల్ నుంచి ఖానాపూర్ కానీ, అదే రకంగా బైన్సా నుంచి బోధన్ వరకు కానీ అట్లా అనేక రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మరి ఖచ్చితంగా రేపటికల్లా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసిపోతాడు అనేది ఒక నమ్మకం. అలాగే ఇక్కడైతే మోదీ సభను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేస్తున్నట్టుగా, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగడం కూడా చాలా సంతోషంగా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ.